మన పార్లమెంటు సభ్యులు నందిపాక వెంకటస్వామి గారు 13వ వర్ధంతి సందర్భంగా నాయుడుపేటలో ఈరోజు అన్నా క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి వారి యొక్క ఎంపీగా ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి కూడా రోడ్లు అవన్నీ వేయకుండా, ఎర్రమట్టి గ్రావులు చల్లకుండా శాశ్వతమైన పనులు వారు ఎంపీగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. బస్ షెల్టర్లు, కమ్యూనిటీ హాళ్ళు, అదేవిధంగా శాశ్వతమైనటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టాడు. గతంలో ఎంపీ నిధుల్లో ఒక్క ట్యూబ్ లైట్లు మరి కొన్ని పనులు మాత్రమే ఉపయోగించేవాళ్ళు. కానీ ఆయన మన తిరుపతి పార్లమెంటు సభ్యులుగా ఎంపీగా గెలిచిన తర్వాత మరి ఎన్డీఏ నాయకత్వంలో మన ప్రియతమ దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో వారు పనిచేశారు. వారి పని వీరి పని, ఈయన ఐఏఎస్ గా రిటైర్డ్ అయ్యి భారతీయ జనతా పార్టీలో చేరి మరి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మంచి మహోన్నతమైన వ్యక్తి మన వెంకటస్వామి గారు. వారి యొక్క 13వ ప్రతి సంవత్సరం కూడా నాయుడుపేటలో అన్నదాన కార్యక్రమం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, పేదలకు అనేక కార్యక్రమాల్లో మేము చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా నాయుడుపేట అన్న క్యాంటీన్లో పేదలకు 400 మందికి అన్నదానాన్ని, అన్నప్రసాదాన్ని అందిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మా ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు బొల్లకాయల విజయ భాస్కర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా, సర్వారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ కార్యకర్త సుబ్రహ్మణ్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇలాంటి మహోన్నత వ్యక్తికి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి వ్యక్తి, ఆయన ఎప్పటికీ మరిచిపోలేము. మరి ఈ అవకాశం మా నాయుడుపేట టౌన్ పార్టీ నాయకులు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.